పుష్పరాజ్ మళ్ళీ తిరిగొస్తున్నాడు. అంటే పుష్ప 3 షూటింగ్ స్టార్ట్ అవుతుందా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ అసలు స్టోరీ వేరే ఉంది. పుష్ప 2తోనే ఐకాన్ స్టార్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలా అనుకుంటే పుష్ప 2ను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారా అనే డౌట్ రావచ్చు. కానీ అది కూడా కాదు. మరి పుష్పరాజ్ ఎలా రీ ఎంట్రీ ఇస్తున్నాడో తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను పీస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. బర్న్స్ థియేటర్స్ కు వచ్చిన తర్వాత పాన్ ఇండియా వైడ్ గా చాలా రికార్డ్స్ ను బద్దలు కొట్టాడు అల్లు అర్జున్. దాదాపు 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. ఇప్పుడు మరోసారి రికార్డుల వేటను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే జనవరి 16న పుష్ప 2 చిత్రం జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అసలే ఇండియన్ సినిమాలకు జపాన్ అతి పెద్ద మార్కెట్ గా ఎదిగింది. RRR అయితే ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మిగతా చిత్రాలు వేరు, పుష్ప 2 వేరు. ఎందుకంటే ఈ సినిమాకు జపాన్ తో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అందుకే పుష్ప 2 జపాన్ లో రిలీజ్ అయితే చాలా రికార్డులు బద్దలు కొడుతుందని అంచనాలున్నాయి. అల్లు అర్జున్ కూడా ప్రమోషన్ కోసం జపాన్ కు వెళ్లే అవకాశాలున్నాయి. ఏం జరిగిందో తెలియదు కానీ కల్కి 2 నుంచి దీపిక తప్పుకుంది. ఆమె వెళ్లిపోయిందే సరే, మరి దీపిక స్థానంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరిని ఎంపిక చేస్తాడు? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్. ఇండియాలో ఎంతో మంది కథానాయికలు ఉన్నారు, కానీ దీపికను మరిపించే నటి ఎవరు అనేది కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఒక స్టార్ హీరోయిన్ డేట్స్ ను నాగి లాక్ చేశాడు అనేది టాక్. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత టైం ఉంటే కల్కి 2 వైపు ఫోకస్ పెడతాడు. ఈలోపైతే హీరోయిన్ ను ఫైనల్ చేయాలి కదా. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. కల్కి మొదటి భాగంలో కీలక పాత్రలో నటించింది దీపిక. ఆమె స్థానంలో మరో కథానాయిక అంటే మళ్లీ దీపికను మరపించే హీరోయిన్ కావాలి. అందుకే నాగ్ అశ్విన్ చాలా మంది హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఒక దశలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, కృతి సనన్ పేర్లు వినిపించాయి. ప్రస్తుతం మాత్రం వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా కల్కి 2లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయట. ఇటీవల గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ విచ్చేసిన ప్రియాంక చోప్రాతో కల్కి 2 క్యారెక్టర్ గురించి నాగి డిస్కస్ చేశాడట. సీక్వెల్ స్టోరీ నచ్చడంతో దేశీ గర్ల్ కల్కి గర్ల్ గా మారేందుకు ఒప్పుకుందట. సూపర్ హిట్ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే సేమ్ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు డైరెక్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. సరాసరి 100 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. అప్పుడు ప్రేమలో కనిపించారు, ఇప్పుడు సేమ్ జానర్ రిపీట్ చేస్తున్నారు. మరి రెండోసారి కూడా టాలీవుడ్ కు 100 కోట్ల వసూళ్లను అందిస్తారా? 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బేబీ తెలుగునాట ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత సేమ్ కాంబినేషన్ లో బేబీ 2 రావాల్సింది, కానీ ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కింది. అదే ఎపిక్ మూవీ. శేఖర్ కమల సినిమాల్లో కనిపించే హీరో, సందీప్ వంగ సినిమాల్లో కనిపించే హీరో క్యారెక్టర్ ని ఫాలో అయ్యే హీరోయిన్. వీరిద్దరికీ లవ్. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎపిక్ మూవీ. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు. బేబీతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి టాలీవుడ్ కు ఎపిక్ తో సూపర్ హిట్ ఇస్తారా? అదే జరిగితే మాత్రం బేబీ 2 ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ పెరుగుతోంది. అయితే ఈ విషయంపై న్యూ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఎపిక్ తో ఒక క్లారిటీ వస్తుంది. బాలీవుడ్ కు రణవీర్ సింగ్ తిరిగొస్తున్నాడు. ధురంధర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్, సాంగ్స్ రణవీర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఎట్టకేలకు రణవీర్ కంబ్యాక్ ను కన్ఫర్మ్ చేస్తోంది. దీంతో పాటు ఏజ్ గ్యాప్ కాంట్రవర్సీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాడు ధురంధర్. బాలీవుడ్ మొత్తం కూడా ధురంధర్ తో రణవీర్ సింగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ధురంధర్ కోసం కావలసినంత ప్రమోషన్ చేసి పెట్టాడు రణ్వీర్ సింగ్. ముఖ్యంగా సాంగ్స్ ఈ మూవీకి బజ్ తీసుకొచ్చాయి. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ చూడబోతున్నాయని బీటౌన్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి ధురంధర్ కు అంతా బానే ఉంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. 40 ఏళ్ల రణ్వీర్ సింగ్ కు జోడీగా 20 ఏళ్ల సారా అర్జున్ హీరోయిన్ గా నటించడం మళ్లీ ఏజ్ గ్యాప్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో విక్రమ్ నటించిన నాన్నా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది సారా అర్జున్. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఇప్పుడు హీరోయిన్ గా ప్రమోషన్ అందుకోవటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రణవీర్ సింగ్ తనకంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న హీరోయిన్ తో ప్రేమాయణం అంటే కరెక్ట్ కాదేమో అంటున్నారు బాలీవుడ్ జనాలు.
సినిమా రిలీజ్ తర్వాత ఈ ఇష్యూ ఇంకెంత హైలైట్ అవుతుందో చూడాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.